వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ కానీ పుష్పని అల్లు అర్జున్కి మద్దతు ఇస్తూ ఉన్నారు సార్. అంబటి రాంబాబు కూడా పుష్ప 2 గురించి మాట్లాడారు సార్. ఒకసారి అంబటి రాంబాబు గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేడు. అక్కడ దాకా ఎందుకయ్యా? నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? అట్లాగే ఇప్పుడు ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు. బాగున్న సినిమా ఏదైనా చూస్తారు. అరే రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామా మేము? సినిమా బాగుంటే, ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి. ఏం చెప్తాం? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదేవిధంగా ఇలాంటి ఎదవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది. అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగోపోతే ఎవరు చూడరు. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళు ఊడుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అల్లు అర్జున్ గారి సినిమా డైరెక్ట్గా జనసేన సైనికుల్ని అంబటి రాంబాబు అల్లు అర్జున్ పుష్ప 2 చూస్తానికే కాదు, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా చూస్తానికి కూడా వీళ్ళుడితే మంచిది. నేనైతే 2 సినిమాలు చూస్తానికి వీళ్ళుడతాను. నాకేమీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ తేడా ఏమీ లేదు. ఇప్పుడు మనకు అంటే అది రాజకీయాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటో విషయం కరెక్టే. తెలుగుదేశం వాళ్ళు హోటల్కి వెళ్ళి పెసరట్ ఉప్మా ఆర్డర్ ఇస్తే వైసీపీ వాళ్ళు వెళ్ళి పెసరట్ ఉప్మా ఆర్డర్ ఇయ్యరు. ఇక పెసరట్ ఉప్మా బ్యాన్. తర్వాత వైసీపీ వాళ్ళు వెళ్ళి పూతరేకులు తిన్నారనుకోండి, స్వీటు టిఫిన్ అయ్యాక తెలుగుదేశం వాళ్ళు పూతరేకులు బ్యాన్. అంటే పెసరట్ ఉప్మా పూతరేకులైనా ఒక పార్టీ వాళ్ళు ఎత్తుకుంటే ఇంకో పార్టీ మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ ఎవరైనా చేయండి. ఈ 2 పార్టీలు ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డో పవన్ కళ్యాణో చంద్రబాబు నాయుడు అసలు టిఫిన్ అంటే పెసరట్టు ఉప్మా చాలా అద్భుతమైన టిఫిన్, ఎంతటి రుచిగా ఉంటుంది, దానికి అల్లం పచ్చడి పెట్టుకొని తింటే అని అనండి. జగన్మోహన్ రెడ్డి మాట అన్నాడు అనుకోండి, తెలుగుదేశం వాళ్ళు పెసరట్టు ఉప్మా నిషేధించండి అనే పిలిపించి ప్రతి హోటల్లో పెసరట్టు ఉప్మాను బ్యాన్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి రుచిగా ఉంటే పెసరట్టు ఉప్మా మాకు రుచిగా ఉంటుంది. ఆ లెవెల్కి వచ్చేసి ఏమంటారు చెప్పండి. సో ఆఖరికి ఆంధ్రప్రదేశ్ సమాజంలో అంతటి డివిజన్ వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న విఘ్నత కలిగిన ప్రజలు ఆలోచించాలి. ఇది సమాజానికి మంచిది కాదు. పోలరైజేషన్ ఈ స్థాయికి రావడం, పార్టీల పేరిట, నాయకుల పేరిట, కులాల పేరిట, ఇందులో కులాల పేరిట కూడా ఉంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీకు అభిమాన సంఘాలు మీరు తీయండి, మీకు బాలకృష్ణ అభిమాన సంఘాలు తీయండి, మెగా అభిమాన సంఘాలు తీయండి, కులాల వారిగా కూడా చీలిపోతారండి. ఎంత రాజకత్వం అండి ఇది. అమెరికాకు పోయినా ఇదే రోగం, మళ్ళీ ఇక్కడ కాదు, అమెరికా తెలుగు సంఘాల్లో కూడా ఇదే కులం రోగమే. సో ఈ స్థాయికి దిగజారితే మనం సమాజము ఎక్కడికి పోతుంది? జాషువా పుట్టిన గడ్డ కదా మనము, జాషువా లాంటి మహాకవులు పుట్టిన గడ్డ కదా. విశ్వనరుణ్ణి నేను అంటూ, నేను తెలుగువాణ్ణి, నేను భారతీయుణ్ణి అని చెప్పుకుంటూ కూడా అద్భుతంగా చెప్తాడే ఆ మహానుభావుడు. నేను తెలుగువాణ్ణి అని చెప్తాడు. తెలుగు తల్లికి పుట్టిన బిడ్డ నేను అని ఎంత గర్వంగా చెప్పుకుంటాడు. అలాంటి నేను భారతీయుని చెప్పుకోవడానికి నా భాగవతం నా తొలి పాఠశాల అని చెప్తాడే. అలాంటి మహనీయుడు నేను విశ్వనరుణ్ణి అని చెప్పుకున్నాడు కదా. ఒక్కసారి ఆ జాషువా సాహిత్యం చూడండి, ఒక్కసారి ఆ శ్రీశ్రీ సాహిత్యం చూడండి. ఎంతటి అద్భుతమైన సార్వజనీనమైన విశ్వజనీనమైన మానవీయ విలువలకు కదా తెలుగు భాషా సంస్కృతులు అద్దం పట్టాయి. అలాంటి తెలుగు బిడ్డలు కులం పేరిట, ప్రాంతం పేరిట, పార్టీ పేరిట, నాయకుని పేరిట చీలిపోవడం అనేది తెలుగువాడిగా భరించలేని వాస్తవం కదా. అందువల్ల ఏదున్నా మన వారి అచీవ్మెంట్, నేను మొదట్లో చెప్పినట్టు తెలుగుదనం, భారతీయత నిండుగా ఉన్న నాలాంటి వాళ్ళు ఏ తెలుగువారికి విజయం సాధించినా నేను ఆనందపడతాను, ఏ భారతీయుడికి విజయం సాధించినా ఆనందపడతాను. అందులో ఆ మాటకొస్తే కళాత్మక హృదయం ఉన్న వ్యక్తిగా, కళను ప్రేమించి గౌరవించి ఆస్వాదించే
నేను కూడా కళాకారుని కిందికి వస్తాను, జర్నలిస్టులు కూడా కళాకారులే. సో 64 కళల్లో బహుశా నా కళ కూడా ఉంటుంది, మాట్లాడడం కూడా ఒక కళే కదా. సో అందువల్ల కళకు భాష లేదు, కళకు ప్రాంతం లేదు, కళకు హద్దులు లేవు, సరిహద్దులు లేవు. నా కళ కళ. అందుకే ఆ కళామ తల్లి ముద్దు బిడ్డల్ని ఎవరైనా మనం గౌరవించాలి. కళ కోసం కాదు, ప్రజల కోసం అని కోరుకోవాలి. అలాంటి భావాలను పెరుగుతాయని ఆశించుదాం. అంతకన్నా మనం చేయగలిగిందే ఉన్నది. ఈ సంకుచిత రాజకీయాలు, ఈ పార్టీ రాజకీయాలు, వ్యక్తుల విభేదాల చుట్టూ తిరిగే రాజకీయాలు కాస్తంత మన వారి గొప్ప అచీవ్మెంట్. అప్పుడు నేను రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు ఆస్కార్ ప్రవీధుల్లో విజయం సాధించినప్పుడు ఆ రకంగా ఆనందపడ్డాను. దానిపైన నేను పెట్టిన వీడియోలు మీరు చూడండి, ఎంత ఆనందపడ్డాను. సో అందువల్ల ఆ చంద్రబోస్ రాసిన పాటకు అలాగే ఆనందపడ్డాం కదా. దిస్ అన్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇది ఒక్కరి అచీవ్మెంట్ కిందకి రాదు, ఇది మనందరి అచీవ్మెంట్. అందువల్ల లెట్ us సెలబ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ అవర్ పీపుల్. దీంట్లో రాజకీయాలు తేవద్దనే నా విజ్ఞప్తి.